My friends, welcome to Planet Y2K. నా ప్రియ స్నేహితులారా, ప్లానెట్ Y2K కార్యక్రమానికి స్వాగతం. It's a joy to see you today. ఈ రోజు మిమ్మల్ని అందరూ కూడా చూడడం చాలా సంతోషం. We have a great program in store for you. మీ కొరకు ఒక గొప్ప కార్యక్రమం నుంచి ఉన్నాము. Watch and enjoy. మీరు చూడండి, సంతోషించండి. Friends, even today I have a word of encouragement for you. నా ప్రియ స్నేహితులారా, మిమ్మును ఉత్సాహపరచడానికి కొరకై దేవుని వాక్యాన్ని అందించాలని కోరుతూ ఉన్నాను. Today, God wants to give you great boldness in your life and great courage through this word. ఈ యొక్క వాక్యము ద్వారా మీ యొక్క జీవితంలో ఒక ధైర్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుతూ ఉన్నాను. In Matthew chapter 26 verse 41 we can read what Jesus says. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనములో ప్రభువైన యేసు సెలవిచ్చిన మాటలు చదువుదాం. He says, "Pray so that you don't fall into temptation." మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలని ప్రభువైన యేసు తెలియజేస్తున్నాడు. The spirit is willing but the body is weak. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. Yes, my friends, today we need to pray so that we don't fall into temptation. అవును నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు మనము శోధనలో పడకుండా ఉండినట్లు ప్రార్థించాలి. What does it mean? It means that you shouldn't give up in your prayer. దీని అర్థమేమనగా మన యొక్క ప్రార్థనా జీవితాన్ని ఏమాత్రం కూడా కోల్పోకూడదని. You shouldn't let temptation overcome you when you're praying. మీరు ప్రార్థన చేసినప్పుడు శోధనలు మిమ్మల్ని I've అధిగమించకూడదు. heard many people saying that during prayer suddenly I give up and I'm not able to pray anymore. చాలా మంది నాతో ఇలాగనే తెలియజేస్తూ ఉంటారు, నేను ప్రార్థన చేయలేకపోవచ్చు ఉన్నాను, ఎందుకనగా అనేకమైన ఆటంకాలు వస్తూ ఉన్నాయి. Suddenly I hear voices in my ear which just stops me from praying. వెంటనే నా యొక్క చెవులో ప్రార్థన ఆపు చేయడానికి అనేకమైన స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి. Yes, my friends, this message is for you. అవును నా ప్రియ స్నేహితులారా, ఈ యొక్క సందేశం మీకోసమే. God is willing to teach you on how to pray with so much faith. దేవుడు మీరు ఏ విధంగా విశ్వాసంతో ప్రార్థించాలో అని మనకు బోధిస్తూ ఉన్నాడు. And today don't be disheartened even though your prayers seem to be unanswered. ఒకవేళ మీ ప్రార్థనలకు జవాబు పొందనట్లు కనిపించిన ఎడల మీరు నిరీక్షణ కోల్పోవద్దు. Your answer is coming సమాధానములు వస్తూ ఉన్నాయి. and it's going to be a beautiful one. అవి అందమైనటువంటి సమాధానములే. Even now shall we pray for God to strengthen us with so much hope and faith in our prayer. మన ప్రార్థనలో గొప్ప బలమును విశ్వాసమును నిరీక్షణ కోసం మనం ప్రార్థన చేద్దామా? Loving Lord Jesus, we pray that we will never faint during our prayer. ప్రేమ Lord. కలిగిన యేసయ్య, మా యొక్క ప్రార్థనలో మేము నిరుత్సాహపడకుండా మాకు సహాయం చేయండి. Lord, we need your strength to keep up our prayer. తండ్రి, మా యొక్క ప్రార్థనకు కావలసినటువంటి బలమును మీరు అనుగ్రహించండి. We need your strength to keep praying like Daniel. తండ్రి, Lord. దానియేలు వలె ప్రార్థించాలని మాకు శక్తిని అనుగ్రహించండి. It's not easy. తండ్రి, అది సులువైన కార్యక్రమం It's కాదు. not easy to keep praying amidst temptation. తండ్రి, శోధనల మధ్య ప్రార్థించడం అంత సులువు కాదు. Strengthen your children right now. ఇప్పుడే మీ బిడ్డలను బలపరచండి. And whatever demonic oppression or whatever plans of the devil is trying to block their answer, Lord, I rebuke it in Jesus. తండ్రి, వీరి ప్రార్థనకు విరోధంగా క్రియ చేస్తున్న ప్రతి విధమైన అంధకార శక్తులను నజరుడైన యేసు నామమున గద్దిస్తున్నాను. Let them receive your finest blessings and your finest miracles right now. దేవా, అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యక్రమాలు మీ యొద్ద నుంచి వారు పొందుదురుగా. In Jesus' name we praise you and we pray. యేసు నామమున మేము స్తుతించుచు ఉన్నాము. Amen. ఆమేన్.